దర్శకుడిగా దాసరి నారాయణరావు గారు ఎలాంటి చరిత్ర సృష్టించాడో అందరికీ తెలుసు. అయితే ఆయన మొదటి సినిమా, ఆయన మొదటి సినిమా 'తాత మనవడుగా' అందరికీ తెలుసు. కానీ నిజానికి ఆయన మొదటి సినిమా హీరో ఎన్టీఆర్ అయ్యుండాల్సింది. అంటే ఎన్టీఆర్‌తో వచ్చినటువంటి ఒక సినిమాకి దాసరి నారాయణరావు గారు డైరెక్షన్ చేయాల్సుంది. నిజానికి ఆయన మొదటి సినిమా ఎన్టీఆర్‌తో చేసుండాల్సింది. ఆ అవకాశం ఎలా మిస్ అయింది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఎన్టీఆర్‌తో దాసరి గారికి ఒక పరిచయం ఉంది అప్పటికే. ఎందుకంటే 'భీమ్ సింగ్' గారి దగ్గర పనిచేసేవాడు ఈయన దాసరి గారు. 'భీమ్ సింగ్' గారు ఒకే కుటుంబం ఆ సినిమాని డైరెక్ట్ చేసినప్పుడు, ఆ తర్వాత 'బంగారు మనిషి' ఈ సినిమాలు చేసినప్పుడు, ఆ టైంలో కొన్ని సందర్భాల్లో ఆయన తమిళ్ సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ బాధ్యత దాసరి మీద వదిలేసేవాడు. ఇలా ఆయనకి ఎన్టీఆర్‌తో కొంత పరిచయము, అలాగే దాసరి గారి టాలెంట్ మీద ఎన్టీఆర్‌కి ఒక నమ్మకం కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయన ఈ 'తాత మనవడు' అనేటువంటి సినిమా కథ డిజైన్ చేసుకొని రాఘవ గారికి చెప్పి, రాఘవ గారిని తీసుకొని అంటే రాఘవ గారికి కథ నచ్చింది. ఆ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండేవంటే, ఎవరికైనా ఒక కథ నచ్చితే అంటే నిర్మాతలు ఏం చేసేవాళ్ళు నిరంతరం కథలు వెతికేవారు. ఈ కథల వేటలో ఒక కథ వాళ్ళకి నచ్చితే, ఆ కథని తీసుకుని ఒక స్క్రిప్ట్ డిజైన్ చేసి కొంత మేరకు స్క్రిప్ట్ డిజైన్ చేసి, ఈ తరహా కథని ఎవరు బాగా తీస్తారు అని ఒక డైరెక్టర్‌ని ఎంపిక చేసుకొని, ఆ డైరెక్టర్‌కి కథ వినిపించి, ఆయన్ని కూడా ఇన్వాల్వ్ చేసి, ఒక సమగ్రమైనటువంటి స్క్రిప్ట్ తయారైన తర్వాత, అప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్‌ని కలిసేవాళ్ళు విజయవాడ వచ్చి. ఇదే పరిస్థితి 'తాత మనవడు' టైంలో కూడా. ఇలా స్క్రిప్ట్ అనుకున్న తర్వాత వీళ్ళు ఈ స్క్రిప్ట్ డిజైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయి విజయవాడ చేరారు. అప్పుడు విజయవాడలో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఉండేవి. అందుకని విజయవాడ చేరి మొదటి రోజు నవభారత్ బాబురావు గారికి ఈ కథ చెప్పడానికి వెళ్ళారు. దాసరి గారు అలాగే రాఘవ గారు. వెళ్ళినప్పుడు నవభారత్ బాబురావు గారి ఆఫీస్‌లో ఆయన గదిలోనే దేవి వరప్రసాద్ కూడా కూర్చునున్నాడు. దేవి వరప్రసాద్ పరిస్థితి ఏంటంటే, ఆయన తండ్రి గారు తిరుపతయ్య గారు రామారావు గారి నిర్మాత. రామారావు గారితో 'కృష్ణావతారం', 'భలే తమ్ముడు' ఆ సినిమాలు తీశాడాయన. అయితే ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈయన ఇంజినీరింగ్ చేసున్నాడు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేటు. ఇదే బిజినెస్‌లోకి రావాలి అనుకుంటున్నాడు ఆయన సినిమా వ్యాపారంలోకి. అంతకుముందు డిస్ట్రిబ్యూషన్ కూడా ఉండేది వాళ్ళకి. పంపిణీ వ్యవస్థ కూడా ఉండేది. నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అనే పేరుతో, నేషనల్ ఆర్ట్స్ అనేటువంటి పేరుతో డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉండేది. ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇవన్నీ వ్యవహారాలు చూసుకుంటూనే అప్పటికి డిస్ట్రిబ్యూషన్ రంగం నుంచి విరమించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు వాళ్ళు. ప్రొడక్షన్ సైడ్ కొనసాగాలి అని అనుకుంటున్నాడు ఈయన దేవి వరప్రసాద్ గారు. అనుకుంటున్న టైంలో విజయవాడలో ఈ బాబురావు గారి ఆఫీస్, నవభారత్ బాబురావు గారి ఆఫీస్‌లో కూర్చునుండగా దాసరి గారు అలాగే రాఘవ గారు ప్రవేశించారు. ప్రవేశించి బాబురావు గారికి కథ చెప్పాడు. కథ చెప్పిన తర్వాత కథ నచ్చింది ఆయనకి. కథ బాగుంది. ఎవరు డైరెక్టరు? డైరెక్టర్ ఎవరినైనా డిసైడ్ అయ్యారా మీరు అని అడిగాడు ఆయన రాఘవ గారిని. అడిగితే ఇతనే డైరెక్ట్ చేస్తాడు సినిమాని. ఎవరైతే మీకు కథ నేరేట్ చేశారో ఆ దాసరి నారాయణరావు అనేటువంటి కుర్రాడే ఈ సినిమాని డైరెక్ట్ చేస్తాడు అని చెప్పాడు ఈయన. చెప్పినప్పుడు బాబురావు గారు ఏమన్నారంటే, కథ బానే ఉంది. నువ్వు రైట్స్ తీసేసుకో. తీసుకుని కెఎస్ ప్రకాశ్‌రావు గారికి డైరెక్షన్ ఇచ్చే పద్ధతి అయితే నేను ఈ సినిమాకి పెట్టుబడి పెడతాను అని చెప్పాడాయన. అలా ఎలా చేస్తాం? ఇతనికి డైరెక్షన్ ఇస్తాను అని కదా చెప్పి నేను ఆ స్క్రిప్ట్ డిజైన్ చేసింది. ఇప్పుడు కథ తీసేసుకుని నువ్వు కాదు అంటే అతను గాయపడతాడు. అలా కాదు, మీరు ఇంకొకసారి ఆలోచించండి అని చెప్పాడాయన బాబురావు గారికి. కానీ బాబురావు గారు ఒక నిర్ణయానికి వచ్చేసాడు.
అంటే కథ బాగుంది కానీ కేఎస్ ప్రకాశ్‌రావు గారైతే బాగా హ్యాండిల్ చేస్తాడు అనేది ఆయన బిలీఫ్, ఆయన నమ్మకం. అదే గదిలో ఉన్నటువంటి దేవివర ప్రసాద్ గారు, దాసరి గారు కథ నేరేట్ చేసేటువంటి పద్ధతి ఆయనకు విపరీతంగా నచ్చింది. నచ్చి నేను సినిమా ఆయన ఎలాగో ప్రొడక్షన్ లైన్‌లోకి రావాలనుకుంటున్నాడు అప్పటికి. ఎన్టీఆర్‌తో సినిమా తీయాలనేది ఆయన ప్రోగ్రామ్. ఎన్టీఆర్ ఆయనకు డేట్స్ ఇస్తాడు. ఎందుకంటే వీరి తండ్రి గారు ఎన్టీఆర్‌తోనే సినిమాలు తీశాడు అంతకుముందు. అలాగే వీళ్ళ ఫ్యామిలీతో ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఒక రిలేషన్ ఉంది. అందుకని ఎన్టీఆర్‌తో తను చేయబోయేటువంటి సినిమాకి ఇలాంటి యువ దర్శకుడైతే బావుంటుంది అని ఆయన ఫిక్స్ అయ్యాడు ఆ రోజు అక్కడ. ఫిక్స్ అయ్యి ఈ పేరు, వివరాలు అన్నీ తీసుకున్నాడు ఈయన దగ్గర. దాసనారాయణరావు గారి దగ్గర అన్ని వివరాలు తీసుకొని ఈయన మెడ్రాస్ ఎళ్ళాడు. మెడ్రాస్ వెళ్ళి ఎన్టీఆర్‌ని కలిసాడు. కలిసి సరే ఒక ఏదో ఒక కథ అనుకో నువ్వు, దాన్ని బట్టి మనం ముందుకెళ్దామని చెప్పాడాయన. నేను డేట్స్ ఇస్తాను, నువ్వు సినిమా చెయ్యి అని చెప్పిన తర్వాత ఈయన ఈ కథానాయకుని కథ అనేది జాన్సన్ గారితో కలిసి అనుకున్నటువంటి ఒక డిజైన్. అనుకున్నప్పుడు ఈ లైన్ చెప్పారు. అయితే ఎవరు డైరెక్టర్ ఎవరినన్నా అనుకుంటున్నావా నువ్వు అన్నాడాయన. అంటే దాసరి నారాయణరావు అనే కుర్రాడు ఉన్నాడు. అతన్ని డైరెక్టర్‌గా అనుకుంటున్నాను నేను అని చెప్దామని ఈయన బలంగా అనుకుని వెళ్ళాడు ఆ గదిలోకి. వెళ్ళిన తర్వాత రామారావు గారు అలా అడిగేసరికి ఈయన తడబాటుకు గురయ్యి దాసరి నారాయణరావు అనే కుర్రవాడు అనుకుంటున్నాను అని చెప్పడానికి కొంచెం టైం తీసుకున్నాడు ఈయన. ఈ గ్యాప్‌లో ఎన్టీఆర్ ఒక పని చెయ్యి యోగానందుని పెట్టేయి అన్నాడు. ఆయన ఆ మాట అనేసిన తర్వాత ఈయన దాన్ని కట్ చేసి లేదండి నేను దాసరి నారాయణరావు అనేటువంటి ఒక యంగ్ డైరెక్టర్‌తో ఈ సినిమా చేద్దాం అనుకుంటున్నాను. ఫిక్స్ అయ్యి వచ్చాను. మీకు చెప్పడం కోసం వచ్చాను. కాకపోతే మీ యందు ఉన్నటువంటి ఒక బెరుకుతో కొంత ఆగాను. మీరు ఈ లోపల గ్యాప్‌లో మీరు యోగానంద్ గారి పేరు ప్రస్తావించేశారు. యోగానంద్ గారు కాదులెండి. అతను చేస్తాడు. నాకు అతని మీద కాన్ఫిడెన్స్ ఉంది. అతను స్టోరీ నేరేట్ చేయటం అనేది విన్నాను నేను స్వయంగా విజయవాడలో. కాబట్టి అతన్నే డైరెక్టర్‌గా తీసుకుందామని బలంగా ఎన్టీఆర్‌తో చెప్పలేనటువంటి కండిషన్‌లో ఉన్నాడు ఈయన. దేవివర ప్రసాద్. ఉండటంతో ఈయన ఎక్కువ సేపు ఇంకా ఆయన ముందు నిలబడలేక బయటకొచ్చేసి యోగానంద్‌తోనే కొనసాగింది ఆ సినిమా. కానీ అవకాశం వస్తే దాసరిని డైరెక్టర్‌ని చేయాలి అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఆయనకు బలంగా ఉండేది దేవివర ప్రసాద్‌కి. కారణం నవభారత్ బాబురావు గారికి ఆయన తాత మనవడు సినిమా నేరేట్ చేసిన పద్ధతి ఆయనకి విపరీతంగా కనెక్ట్ అయింది. ఇలా తను నేరేట్ చేస్తున్నటువంటి టైంలో బాబురావు గారి పక్కన కూర్చున్నటువంటి యువకుడు తను చెప్తున్నటువంటి పద్ధతికి కనెక్ట్ అవుతున్నాడు అనే విషయం దాసరి గారికి కూడా తెలీదు. ఈయన మామూలుగా తన ధోరణిలో తను నేరేట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. బాబురావు గారికి కూడా నచ్చిందది. కాకపోతే ఏంటంటే యంగ్ డైరెక్టర్ మీద డబ్బులు పెట్టటం సాహసం అవుతుందేమో, ఒక ప్రూవ్డ్ డైరెక్టర్ మీద డబ్బులు పెడితే రిటర్న్ గ్యారంటీ అనే ఉద్దేశంతో ఆయన కేఎస్ ప్రకాశ్‌రావు గారి పేరు సజెస్ట్ చేశాడు. అయితే ఆ రోజుల్లో విజయవాడలో పరిస్థితి ఎలా ఉండేదంటే, ఒక డిస్ట్రిబ్యూటర్‌కి కథ చెప్పిన తర్వాత, ఆయన అవునో కాదో చెప్పేసిన తర్వాత ఇంకొక డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇలా ఎక్కడో చోట ఓకే అయ్యేదది. అందుకని ఆ రోజుల్లో విజయవాడలో ఉన్నటువంటి హోటల్స్ ఎక్కువ శాతం సినిమా నిర్మాతలు, దర్శకులతో నిండేవి గాంధీనగర్ ఏరియాలో. ఇలా వెల్కమ్ దాని పైన ఒక హోటల్ ఉండేది. అక్కడ ఎక్కువ ఉండేవాళ్ళు సినిమా వాళ్ళు. ఆ తర్వాత సినిమా వాళ్ళ కోసమే జగపతి ఇంటర్నేషనల్ కట్టాడు ఆయన వెంకటేశ్వరరావు గారు. జగపతి వెంకటేశ్వరరావు గారు. ఆయన డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్నవాడే. కాబట్టి వీళ్ళకి కన్వీనియంట్‌గా ఉంటుందని. మమత, మనోరమ ఇక్కడ తర్వాత ఈ వ ఈ వెల్కమ్ హోటల్ పక్కన ఉన్నటువంటి ఒక హోటల్ అది ఇప్పుడు లేదు. అక్కడ దిగేవాళ్ళు. ఇలా ఇంకో డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. తారక రామ. తారక రామ ఫిలిమ్స్‌కి వెళ్ళి శేషగిరిరావు గారికి ఈ కథ చెప్పారు. ఈ కథ ఆయనకి కనెక్ట్ అయింది. తాత మనవడు కథ. కనెక్ట్ అయ్యి బానే ఉంది కథ. ఎవరు డైరెక్టర్ అన్నాడు. సేమ్ క్వెషన్. ఏది బాబురావు గారు, నవభారత్ బాబురావు గారు అడిగిన ప్రశ్నే ఆయన అడిగాడు.
అడిగినప్పుడు రాఘవ్ గారు అదే సమాధానం చెప్పాడు. ఎవరైతే మీకు కథను నరేట్ చేశాడో అతనే డైరెక్ట్ చేస్తాడు సినిమాని. ఇతనికి ఇది మొదటి సినిమా. నేను అవకాశం ఇద్దామనుకుంటున్నాను. రెండోది ఇతనైతే బడ్జెట్‌లో వెళ్ళిపోతాం మనం. మళ్ళీ పెద్ద డైరెక్టర్‌లను పెట్టుకుంటే అక్కడి నుంచి ఏదైనా పెరగొచ్చు. ఇంకో లెవెల్‌కి వెళ్ళొచ్చు సినిమా. నేనలా అనుకోవడం లేదు. ఒక బడ్జెట్‌లో వెళ్ళిపోదాం ఈ సినిమా అనుకుంటున్నాను నేను. అనేది ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశాడక్కడ. చేసినప్పుడు ఆయనకు పెద్ద అభ్యంతరం కనిపించలేదు. ఓకే. మీరు కాస్టింగు, బడ్జెట్టు వేసుకురండి. దాన్ని బట్టి మనం ఫర్దర్ ప్రొసీడింగ్స్ చూద్దాం అని చెప్పేసి ఆ డిస్కషన్‌ని క్లోజ్ చేసాడాయన. ఆ రోజుల్లో అలాగే ఉండేది. అంటే స్క్రిప్టు, డైరెక్టరు ఓకే అయిపోయిన తర్వాత కాస్టింగు, బడ్జెట్టు వేసుకొని వెళ్ళేవాళ్ళు. వెళ్ళిన తర్వాత ఆ బడ్జెట్‌లో ఒక 40% వరకు వాళ్ళు విడతల వారీగా డబ్బులు రిలీజ్ చేసేవాళ్ళు. మిగిలిన డబ్బులు ప్రొడ్యూసర్ వేసుకొని సినిమా కంప్లీట్ చేసి వాళ్ళకే ఇచ్చేవాడు. వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. అగ్రీమెంట్ ప్రకారం మొదట వచ్చినటువంటి డబ్బులు వాళ్ళు ఖాతాలో జమేసుకొని ఓవర్‌ఫ్లో ప్రొడ్యూసర్‌కి ఇచ్చేవాళ్ళు. 5 ఇయర్స్ కాంట్రాక్ట్ ఉండేది. ఈ 5 ఇయర్స్‌లో ఏ సెంటర్‌లు, బి సెంటర్‌లు, సి సెంటర్‌లు తిరిగి మళ్ళీ సెకండ్ రిలీజ్ ఏ సెంటర్‌కొచ్చేది సినిమా. ఈ మొత్తం ప్రక్రియలో ఎన్ని చోట్ల ఎలా ఎలా వేసినప్పటికీ ముందు వీళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి వచ్చేసిన తర్వాత మాత్రమే ఓవర్‌ఫ్లో ప్రొడ్యూసర్‌కి వెళ్ళేది. ఇది సిస్టమ్ ఆ రోజుల్లో. అందుకని 5 ఇయర్స్ కాంట్రాక్ట్ అనేది రాసుకునేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ హక్కులు ప్రొడ్యూసర్‌కి వెళ్ళిపోతాయి. ఇది క్లియర్ అయిపోయిన తర్వాత. ఆయన మళ్ళీ అమ్ముకోవచ్చు ఆ సినిమాని. ఆ రోజుల్లో పేపర్‌లో యాడ్‌లొచ్చేవి. ఈ సినిమాలు ఫ్రీ అయిపోయినాయి. ఎవరైనా ఆసక్తి గలవారు మమ్మల్ని సంప్రదించొచ్చు. ఈ ఏరియాలకి మేము అమ్మటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అడ్వర్టైజ్‌మెంట్స్ పేపర్‌లో వచ్చేవి. ఈ పరిస్థితుల్లో దాసరి గారి తాత మనవడుని తారక రామ వాళ్ళు ఓకే చేశారు. ఓకే చేసిన తర్వాత ఆ ప్రాజెక్టు పట్టాలెక్కింది. కానీ నిజానికి ఈ ప్రాజెక్ట్ కంటే ముందే తన సినిమా చేయించుకోవాలి అనుకున్నాడాయన. అంటే దాసరి గారితో మాట్లాడి ఎన్టీఆర్ ఓకే అంటే గనక ఇమ్మీడియేట్‌గా దాసరిని కలిసి ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కింద పెట్టండి. మొదటి సినిమా ఎన్టీఆర్‌తో చేయటం అనేది మీకు ఉపయోగపడుతుంది. మీ కెరియర్‌కి ఉపయోగపడుతుంది అని దాసరిని కన్విన్స్ చేసి 'తాత మనవడు' రెండో సినిమాగా మార్చి మొదటి సినిమాగా కథానాయకుని కథ దాసరితో డైరెక్ట్ చేయించాలి అని ఆయన నేరేట్ చేస్తున్నటువంటి పద్ధతి చూసి, విని ఆయన దేవివర ప్రసాద్ గారు డెసిషన్ తీసేసుకున్నాడు ఆ రోజు. కానీ ఎన్టీఆర్ దగ్గర అది చెప్పడంలో ఆయన తడబాటుకి గురవటంతో యోగానంద్ గారికి వెళ్ళిపోయింది ఆ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ యోగానంద్ గారికి వెళ్ళిపోవటం వలన దాసరి గారికి మిస్ అయ్యి ఆయన 'తాత మనవడు' సినిమా మొదటి సినిమాగా రిలీజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత 'మనుషులంతా ఒక్కటే' అనే సినిమా ఎన్టీఆర్‌తో డైరెక్ట్ చేశాడాయన. ఇది అలా దాసరి గారు తన మొదటి సినిమాని ఎన్టీఆర్‌తో చేయటం అనేది అలా మిస్ అయింది.